మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ఎక్కడ చూసినా కూడా పనులు లేవు, ఉపాధులు లేవు, నిరుద్యోగత ఎక్కువగా ఉంది అని చెప్పేసి నన్ను అంటూ ఉంటారు. పనులు ఎందుకు లేవు అని చెప్పేసి అంటే ప్రజెంట్ గనక హాట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం విడుదల చేసింది ఫ్రీగా ఇస్తున్నాం ఇసుక అని. లాస్ట్ ప్రభుత్వము ఇసుక ఎక్కువగా అమ్మడం వలన చేయడం వలన దానిలో మోసాలు జరగటం వల్ల ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు లేక చిన్న చిన్న తరహా వాళ్ళు వెనుకబడిన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులకు గురయ్యారు. చూద్దాం మరి ఇంకా ప్రభుత్వము ఇది అమలు చేసే లోపే మన ప్రజలు ఎంతగా హర్షం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. నమస్తే పెద్దాయన. పెద్దాయన, గత ప్రభుత్వము టన్ను ఇసుక 475 రూపాయలకి ప్రభుత్వం అమ్మింది. కానీ ఈ ప్రభుత్వం ఉచితంగా ఇస్తానంటుంది. కేవలం ఖర్చుల వరకు మాత్రమే 100 రూపాయలు వసూలు చేస్తాను అని చెప్పేసి అని అంటుంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇసుక పాలసీ ఫ్రీ అనేది మంచిదే. గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాస్తవం ఉంది. అది అప్పుడేం వాళ్ళు వసూలు చేయలేదు. వీళ్ళు వచ్చి వాళ్ళ నాయకులు దండుకునే దానికి వాళ్ళకి ఒకరికి గుత్తాధిపత్యం ఇచ్చి వాళ్ళు దండుకున్నారు, కానీ వాళ్ళు బాగుపడ్డారు. అంతేగాని దాని గుండా ఆడ ఈ బేల్దారి పనిచేసే కార్మికులు అందరూ నాశనం అయ్యారు. దానికి సంబంధించి ఆ బిల్డింగులు కట్టే ఆ పరికరాలకు వ్యాపారస్తులు నాశనం అయ్యారు. అంతేగాని అది మంచి జరగలేదు. ఈ ప్రభుత్వం ఈ పెట్టిన దాని వల్ల మంచి పద్ధతి. అది కొంతమంది అంటున్నది ఏంటంటే ఇది నామకావాస్తికి కొత్త కాబట్టి ఇలా చేస్తున్నారు, దీన్ని కంటిన్యూగా 5 ఏళ్లు సాగిచ్చినప్పుడు చూద్దామని అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? ముందు చేసింది 5 ఏళ్ళు చేయలేదా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 ఏళ్ళు చేయలేదా? 5 ఏళ్ళు చేశారు కదా, సాగించారు కదా. ఇప్పుడు ఎందుకు చేయరు? అంటే ఇదే ఇసుకని ఇదే 100 రూపాయలకి 5 ఏళ్లు ఇలాగే కొనసాగిస్తారా అంటారు. అంటే ఇప్పుడు లోడింగ్ అన్లోడింగ్ వాళ్ళు బండి బాడుగలు ఉంటాయి కదా, అవి ఇవ్వాల్సిందే కదా. అవి వాళ్ళు ఇస్తారా? గవర్నమెంట్ ఏమన్నా? ఇప్పుడు ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ వాడికి ఆయిల్ ఇవ్వాలి కదా, దాని వాడి బాడీ ఇవ్వాలి కదా. అవన్నీ మనం పెట్టుకోవాలి. కాకపోతే అక్కడ తెచ్చే కాడ వాళ్ళు ఉచితంగా తెస్తారు, మనకు ఉచితంగా ఇస్తారు. అంతే. ఈ ఖర్చులు మనం పెట్టుకోవాలి. ఈ ఫ్రీ ఇసుక ఇవ్వటం వల్ల ఇప్పుడైనా ఉపాధి కూలీలందరికీ కూడా ఉపాధి లభిస్తుందని అనుకుంటున్నారా? లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. దీని గురించి అసలు మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వము మార్పు తీసుకొస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? మార్పు గ్యారెంటీగా తీసుకొస్తుంది, పక్కా. థ్యాంక్ యూ పెద్దాయన. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. గత ప్రభుత్వము టన్ను ఇసుకని 475 రూపాయలకి అమ్మింది. కానీ ఈ ప్రభుత్వం 100 రూపాయలకే, ఒక రకంగా చెప్పాలంటే నేను ఉచితంగా ఇస్తున్నట్లే అంటుంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏందమ్మా, ప్రతి పని చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇసుక వల్ల ఇసుక దోపిడీ, ఈ పోయిన ప్రభుత్వం ఈ దోపిడీ చేసింది. ఆ దోపిడీని అరికట్టాలని చెప్పి ప్రతి రైతు, ప్రతి పనిచేసే కూలీలు ఎప్పుడెప్పుడు ప్రభుత్వం వస్తుందని చూస్తున్నారు. ఈరోజు టన్ను 88 రూపాయలకే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈరోజు అతన్ని హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. గత ఈ 5 ఏళ్లే కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలకి ఎంతో మేలు చేసిన ప్రభుత్వంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి రైతు, ప్రతి కూలీ వాళ్ళు, ప్రతి ఆ ఇసుక మీద వచ్చే పని వాళ్ళు దాదాపు 15-20 మంది దాన్ని హాజరా చేసుకొని ఆ పనోళ్ళు మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అభిప్రాయం అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గత ప్రభుత్వము టన్ను ఇసుకని 475 రూపాయలకి అమ్మింది. ఈ ప్రభుత్వం 100 రూపాయలకే ఇస్తున్నాను, నేను ఖర్చులు మాత్రమే పెట్టుకొని అని చెప్పేసి అని అంటుంది. దాని గురించి మీరేమంటారు? అంటే గవర్నమెంట్ అంటే, నా పేరు వెంకటేశ్వర్లు. అంటే నేను సపోర్ట్ చేస్తాను గవర్నమెంట్కి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఇసుక ఉంది. ఇసుక అంతకుముందు గవర్నమెంట్ వేరే విధంగా పనిచేసింది, వాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు ఫ్రీ అంటున్నారు. అదేవిధంగా హౌసింగ్ కానీ అన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో బాగా జరుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ అంటే సంక్షేమ పథకాలు చేయాలా. కాబట్టి ఇది మంచిదే. థ్యాంక్ యూ సార్. ఓకే అన్న నమస్తే. అన్న
అన్న, గవర్నమెంట్ ఈసారి ఇసుకని టన్ను 100 రూపాయలకే ఇస్తానంటుంది. గత ప్రభుత్వం 475 రూపాయలకి ఇచ్చింది. మరి దీని గురించి మీరేమంటారు? గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే మంచిదేనమ్మా. అంతా రైతు బేల్దారులు పని వాళ్ళు అందరూ బతుకుతారు. అన్ని కన్స్ట్రక్షన్ బాగుంటాయని నా ఉద్దేశం. అంతేనా? థ్యాంక్ యూ అన్న. నమస్తే సార్. ఇసుక ఫ్రీగా ఇచ్చినందువల్ల చాలా మంది పేదవాళ్ళు కానీ అందరూ చౌకగా ఇల్లు వస్తాయి, చౌకగా ఇల్లు కట్టుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఇసుక డబ్బులు ఎక్కువ తీసుకున్నందువల్ల చాలా మంది బాధపడ్డారు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇస్తున్నందువల్ల చంద్రబాబు నాయుడుకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ ఫ్రీగా ఇసుకిస్తానంటుంది కదా. గత ప్రభుత్వం టన్ను 475 రూపాయలకి ఇచ్చింది. ఈ ప్రభుత్వం 88 రూపాయలు ఖర్చులు బొంగ 100 రూపాయలకి మాత్రమే ఇస్తాను అని చెప్పేసి అని అంటుంది. దాని గురించి మీరేమంటారు? దాని గురించి నేను చెప్పేది ఏందమ్మా, ఆ ఇసుక అంత ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది అనడంలోనే మనకి అర్థమైపోతా ఉంది. ప్రతి ఒక్కరూ హ్యాపీగా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా ఇల్లు నిర్మించుకోవడానికే కానీ, సకాలంలో ఇల్లు నిర్మించుకోవడానికి కానీ, మంచి ఇల్లు నిర్మించుకోవడానికి కానీ ఈ ఇసుక చాలా ధర పెట్టి కొనాల్సి వచ్చింది కదా మొన్నటిదాకా. ఆ ఇసుక ధర లేకుండా ఫ్రీగా వచ్చింది అనుకోండి, ఆ డబ్బులు ఇంక దేని మీద వాళ్ళు వెచ్చించుకొని మంచి గృహం నిర్మించుకోవడానికి ఎంతో ఆస్కారంగా ఉంటుంది. గవర్నమెంట్ ఈ ఒక్కటేంది చాలా చేస్తా ఉంది. ప్రతి ఒక్కటి ఇంకా చేస్తుంది, చేయబోద్ది. మంచి గవర్నమెంట్ని మనం పొందాము. మన అదృష్టం ఏ జన్మలో మనం చేసుకున్నామో ఈ చంద్రబాబు నాయుడు చల వల్ల మంచి గవర్నమెంటే మనం పొందగలుగుతున్నాము. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా మంచి మంచి ఫలితాలు మనం అనుభవిస్తాము. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరుడు మంచి మంచి అనుభవాల్ని వాళ్ళు పొందగలుగుతారు. ఈ ప్రభుత్వంలో అయినా ఈ 5 ఏళ్లలో మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అంటారా? ఎందుకు చెందదమ్మా? ప్రతి ఒక్కటి మన ఆంధ్రప్రదేశ్ లో లేని ఏంది, ప్రతి ఒక్క వనరులు ఉన్నాయి, ప్రతి ఒక్క సహజ వనరులు ఉన్నాయి. దాన్ని వినియోగించుకోలేక దాన్ని అంతా తొక్కిపెట్టి ఎన్నో జరిగినాయి, అరాచకాలు జరిగినాయి, ఎన్నో జరిగినాయి. దానివల్ల మన స్టేట్ అంతా దెబ్బతినిపోయింది. ఒక అమరావతి విషయంలో మీకు నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు, అది చరివిత చర్మణమే అవుద్ది. అమరావతి కానీ ప్రతి ఒక్కటి మన డ్యామ్ విషయం కానీ ఎన్నో డ్యాములు, ఈ ఒకటే కాదు, ప్రతి ఒక్క డ్యాము ఆ జలకళను సంతరించుకొని ఎన్నో లక్షల ఎకరాలకి సాగునీరు అందించడం కానీ, ప్రతి ఒక్క పౌరుడు అభివృద్ధిలోకి రావడం కానీ, చిన్న పెద్ద ఎంతో ఆరోగ్యంగా విరాజిల్లటానికి కానీ ఆంధ్రప్రదేశ్ దీన్ని నడిపే పెద్దవాళ్ళు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దీనికి ఎంతో పవన్ కళ్యాణ్ గారు ఎంతో చొరవ తీసుకొని ఈ గవర్నమెంట్ కి మంచి సత్ఫలితాలను ఇవ్వడానికి వాళ్ళు అహోరాత్రాలు కృషి చేసి మనకి సత్ఫలితాలను అందిస్తారు అనడంలో ఎట్టి సంశయమూ లేదు. థ్యాంక్ యూ సార్. పెద్దయినా నమస్తే. నమస్తే అమ్మా. పెద్దయినా ఇప్పుడు గవర్నమెంట్ గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే టన్ను 475 రూపాయలకి ఇసుకమ్మింది. ఈ ప్రభుత్వం 100 రూపాయలకే ఇస్తాను, ఒక రకంగా చెప్పినట్లయితే నేను ఫ్రీగా ఇస్తున్నట్లే అని చెప్పేసి అని అంటుంది. దీని గురించి మీరేమంటారు? అయితే ఎంత ముందు ఎంత అన్నారు? 475 రూపాయలు. ఈ 300 రూపాయలు ఆదాయ కదా వినియోగదారుడికి, ఎంతో ఇది హర్షింపదగా విషయమేనమ్మా. అన్ని కరెక్ట్ గా వైనంగా ఇస్తే, ఏదో చెప్పేసి తత్కాలికంగా ఒక 2 నెలలు ప్రజలు గోలగిన పాట తీసేయకుండా ఇస్తే మంచిదే. మంచి చూసారు కదా, మరి ప్రజలు ఏమంటున్నారంటే ఇస్తే అందరికి మంచిగానే ఉంటుంది, కానీ దీన్ని ఏదో తూతూ మంత్రంగా చేశామంటే చేశామన్నట్టు కాకుండా ఉండరు. రోజు చల్లారి దాకా 4 పూటలు ఇచ్చి మళ్ళీ ఆగిపోయిందని అంటే నమ్మసక్యంగా. దీన్ని కంటిన్యూగా చేస్తే అందరికి మంచి జరుగుతుంది, గానీ ఏదో ఇచ్చామని చెప్పి 1 నెల 2 నెలలు కంటిన్యూ చేసేసి మళ్ళీ తర్వాత ఏదో ఒక విధంగా దీన్ని ఆపకూడదు అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నారు, ఇప్పుడు ఆయన ఏదో దాని మీద 400 పెట్టాడు కదా ముందు ప్రభుత్వం. సంక్షేమ పథకాలకు కొంత అమౌంట్ వస్తుంది ఉద్దేశంతో పెట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈయన డబ్బులు ఏడ తీసుకొస్తాడు? దీనికి సంక్షేమం ఆగద్దని ఉద్దేశంతో కొంత ఆయన పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వ డెవలప్మెంట్ కూడా కావాలంటున్నారు కదా, కేవలం తీసేయలేదు కాదు, ప్రభుత్వం నడవాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొంచెం పెట్టి ఉండొచ్చు అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. నమస్తే అన్న, గత ప్రభుత్వము టన్ను ఇసుకని 475 రూపాయలకి అమ్మింది వినియోగదారునికి. ఇప్పుడు ప్రభుత్వము 100 రూపాయలకే ఇస్తానని చెప్పేసి అని అంటుంది కదా, దాని గురించి మీరేమంటారు? 450కే కదమ్మా, మొత్తం ట్రాన్స్పోర్ట్ కలిపేసి టన్ను వచ్చేసి 1000 రూపాయలు పడింది. ఒక టిప్పర్ వచ్చేసి 30 టన్స్ 30,000 పడింది. ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. 5 ఇయర్స్ నుంచి అసలు నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, ప్లస్ బిల్డర్ని. 5 ఇయర్స్ నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇవ్వటం వల్ల మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా స్పీడ్గా జరుగుతుంది.
కన్స్యూమర్కి కూడా కస్టమర్కి కూడా తక్కువ రేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఏంటంటే చాలా హై రేట్కి అమ్మాల్సి వచ్చిన పరిస్థితి, అందుకని వాళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి కన్స్ట్రక్షన్ చేసేవి తక్కువ రేట్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 5 lakhs వరకు ఒక బిల్డింగ్కి 5 lakhs వరకు డిఫరెన్స్ వస్తుంది. కన్స్యూమర్కి కూడా వస్తాడు, బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. అన్న నమస్తే అన్న. నమస్తే మేడం. అన్న, ఈసారి ప్రభుత్వము ఇసుకని ఫ్రీగా ఇస్తానని చెప్పేసి అంటుంది. టన్ను ఇసుక కేవలం 100 రూపాయలకే ఇస్తానంటుంది కదా, దీని గురించి మీరేమంటారు? ఓకే మేడం, చాలా సంతోషం. ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో మేము పడ్డ ఇబ్బంది చిన్న ఇబ్బందులు కదా. నేను బేల్దారి మేస్త్రిని, మా సంవత్సరం రోజులు పని లేక అవస్థలు పడి దేశాలు వెళ్ళిపోయాం. ఇప్పుడు ప్రశాంతంగా ఇళ్ళకాడుండి ప్రశాంతంగా మా ఊర్లో మేము ఉండే పని చేసుకో అర్హత కలిగిస్తున్నాడు. గొప్ప మనసు, మంచిదమ్మా. అదే మాకు పని కల్పించేది మాకు కావాలా. మాకు ఇచ్చే పథకాలు మాకు వద్దు. మాకు పని కల్పిస్తే రోజు నాకు పని ఉంటే నేను బతకగలను, నా బిడ్డలను బతికించుకోగలను. మాకు పని లేకపోతే అందరం వస్తే అదే. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గత ప్రభుత్వము ఇసుక టన్నుని 475 రూపాయలకి అమ్మింది. ఈసారి ప్రభుత్వం 100 రూపాయలకే ఇస్తాను, కేవలం ఖర్చులకు మాత్రమే తీసుకున్నాను అని చెప్పేసి అంటుంది. మరి దీని గురించి మీరేమంటారు? అట్లా ఇవ్వడం అందరికి శుభ పరిణామము. అందరూ ఇవ్వడం కూడా మేలు. దీనివల్ల ఎంతో మంది బేల్దారు వాళ్ళు బతుకుతారు, వ్యాపారస్తులు బతుకుతారు, వ్యాపారస్తులు ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. అందరికి శుభ పరిణామమే. ప్రతి ఒక్కరికి ఇంప్రూవ్మెంట్ అవుతారు. పనులు లేక చాలా మంది ఇసుక వల్ల చాలా ఆగున్నాయి. బిల్డర్స్ కూడా బాగుంటారు, మేము బాగుంటాము, వ్యాపారాలు పెరుగుతాయి. అన్ని రకాలుగా అందరూ అభివృద్ధి అవుతుంది. వ్యాపారాల వల్ల మాకు లాభాలు వస్తాయి. అందరూ బేల్దారులు కానీ, దీనివల్ల కొయ్యి పని వాళ్ళు కానీ, బేల్దారులు కానీ అందరు కూడా పనులు ఉంటూ ఉంటాయి అన్నమాట. చాలా సంతోషం. ఈ ప్రభుత్వంలో ప్రజలు కొత్త మార్పుని చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా చూడవచ్చమ్మా. అది ఇంతకుముందు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి, ఇంతకుముందు ప్రభుత్వం లేదు కాబట్టి, వీళ్ళకి వచ్చిన ఫుల్ మెజార్టీ వల్ల ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉంటారు, అభివృద్ధి చేస్తారు. ఇంతకుముందు చెప్పిన మాటల వల్ల వీళ్ళు ప్రజలంతా గెలిపించారు. ఈ ప్రజల వల్ల అందరూ కూడా చేస్తారు, అన్ని పనులు చేస్తారు. ఇంప్రూవ్మెంట్ ఉంటుందని ఆశిస్తాము. వ్యాపారాలు బాగుంటాయని ఆశిస్తాం. కొత్త ప్రభుత్వాలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, గవర్నమెంట్ ఈసారి 100 రూపాయలకే టన్ను ఇసుక ఇస్తానని చెప్పేసి అంటుంది. దాని గురించి మీరేమంటారు? టన్ను ఇసుక 100 రూపాయలంటే చెప్పింది కరెక్ట్ గా ముందు మనం వెయిట్ చేయాలి కదా. చేయకుండా ఏం చెప్తాం? అంటే ఇంక 4 రోజుల్లో విడుదల చేస్తానంటుందన్న. ఓకే, అప్పుడు తీసుకోండి అభిప్రాయం. మీరు కరెక్ట్ గా చెప్తారుగా. ఇప్పుడు మనం ఏం చెప్పగలం? అంటే అలా కాదన్నా, ఇస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఎలా ఉంటుంది? ఇస్తే మంచిదే, అంతా ఓకే. ఇస్తే మాత్రం మంచిదే. దానికి మనం ఏం అబ్జెక్షన్ అనేది ఉండదు. అని ప్రస్తుతానికైతే అమలులోకి వచ్చినప్పుడు అయితే మేము ఏదైనా చెప్పగలము అని చెప్పేసి అంతే, అమలులోకి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సార్. మరి చూసారు కదండి ప్రజల అభిప్రాయం ఎలా ఉందో. అందరూ కూడా ఫ్రీగా ఇస్తే మంచిదేగా. ఇంకా నో వర్డ్స్ అండి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నదైతే అది. అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బిల్డర్ కానివ్వండి, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానివ్వండి, బేల్దార్ మేస్త్రీలు గాని, కూలీలు గాని అందరూ కూడా ఫ్రీగా ఇస్తే చాలా మంచిదండి. మేము కూడా ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నాము. గవర్నమెంట్ ఎంత త్వరగా ఆ పథకాన్ని అమలు చేస్తే అంత హ్యాపీగా ఉంటామని చెప్తున్నారు. మరి చూద్దాం గవర్నమెంట్ ఎంత తొందరగా దీనిని అమలు చేయబోతుందో. మరి చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం. కందుకూరు సుమన్ టీవీ కెమెరామెన్ రవిచంద్రతో నేను మీ సుకన్య.